నమస్తే అండి. మీలో ఎవరైనా నా వీడియోని చూడడం ఇదే మొదటిసారయితే వీడియోకి తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. పూర్తిగా చూసి నచ్చినట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. ఇక మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. ఇగ ప్రకృతి మనకిచ్చిన గొప్ప వరాలలో ఈ మునగాకైతే ఒక్కటి. ఇది ఎన్నో వ్యాధులను నయం జేస్తది. సో, ఇట్లాంటి మునగాకుతోని మనం రుచికరమైన కారప్పొడి ఏ విధంగా ప్రిపేర్ జేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి. ఇక ఇంకొక విషయం ఈ మునగాకు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఇదొక మల్టీవిటమిన్ టాబ్లెట్ అనైతే చెప్పొచ్చు. అంటే మనం చుట్టుపక్కల ఉంటది సరౌండింగ్స్‌లల్ల మన ఇంటి దగ్గర ఉంటది. కాకపోతే మనం చూసి చూడనట్టు వదిలేస్తామన్నట్టు. ఇగ మనకేదైనా హెల్త్ ఇష్యూ వస్తే హాస్పిటల్ ఎళ్తాం. మల్టీవిటమిన్ టాబ్లెట్స్ తెచ్చుకుంటాము. కాకపోతే పక్కకున్న గిదినే వదిలేస్తాము. ఇక నుంచన్నా దీన్ని తప్పకుండా ఏదో ఒక రూపంలోనైతే మీ వంటల్లో యాడ్ జేసుకోండి. ఇక దీన్ని ఎట్లా చేసుకోవాలంటే, ముందుగా మునగాకునైతే ఫ్రెష్‌గా తెచ్చుకోర్రి. ఇగ నేనైతే కొన్ని రోజులు ఒక 1 వీక్ దాకా ఫ్రిడ్జ్‌లో పెట్టినా. అందుకే దాన్ని ఆకులైతే సెపరేట్ చేసి వాష్ చేసుకున్నా. అట్లా చేసుకుంటే ఏందంటే, ఈ ఆకులనేవి సరిగ్గా వాష్ గావు. అంటే వాటర్‌లో సరిగ్గా నానవన్నట్టు ఇవి. సో, ఫ్రెష్‌గా తెచ్చుకున్నోళ్ళైతే మంచిగా వాటికేమన్నా పురుగులుంటే చెక్ జేసుకొని, ఆ కొమ్మలతో సహా పెద్ద బకెట్‌లో వాటర్ తీసుకొని, అందులో ముంచి తీసేసి ఆకును సెపరేట్ జేసి మామూలుగా ఇది ఎండకన్న పెట్టుకోండి. లేకపోతే ఆ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు నీడలోనైనా ఆరబెట్టుకోండి. నేనైతే ఇది ఒక హాఫ్ డే ఆరబెట్టిన ఎండకు. ఆరిన తర్వాత ఇట్లున్నదన్నట్టు. అంటే నెక్స్ట్ డే ప్రిపేర్ చేస్తున్నా. సో, అదే విధంగా కరివేపాకు గూడా సగం తీసుకున్నా. అంటే మునగాకు ఎంతనో అందులోకి సగం కన్నా కొంచెం తక్కువ కరివేపాకు తీసుకొని దాన్ని గూడా మంచిగా వాష్ చేసుకొని ఎండకు పెట్టుకున్నా అన్నట్టు కాసేపు. ఈ మామూలుగా డ్రై చేసే ఈ పొడి అనేది ప్రిపేర్ చేసుకుంటాన్న. మామూలుగా పచ్చి దాంతోని గూడా చేసుకుంటారు. ఒకసారి ఈ ప్రాసెస్‌లో గూడా ట్రై చేయండి. ఇక మునగాకు కొలతలతోని చెప్పాలంటే ఎంతున్నదో ఫస్ట్ మెజర్ చేసుకోండి. నాకైతే ఈ మెజరింగ్ కప్పుతోని దాదాపు ఒక 2 కప్పులయిందన్నట్టు. కొంచెం ఇట్లా ప్రెస్ చేత్తే 2 కప్పుల రకంగున్నది. ఇక నెక్స్ట్ అయితే మంచిగా ఒక ఐరన్ కడాయి పెట్టుకొని, అందులో ఒక్క పావు నూనె పోసుకోండి. ఆ తర్వాత 2 కప్పులకి ఒక 4 స్పూన్లు మొత్తం ఒకటే స్పూన్ పెట్టుకోండి ఈ అన్నిటికి. 4 స్పూన్ల శనగపప్పు తీసుకొని మంచిగా పచ్చివాసన పోయేరాక వేయించుకోండి. అదొక 70% వేగాలి శనగపప్పు. అట్లయితేనే టేస్ట్ మంచిగుంటది. ఇగ అంతా పచ్చి పచ్చిగుంటే టేస్ట్ మంచిగుండది. నెక్స్ట్ అదే స్పూన్‌తోని ఒక 2 స్పూన్ల మినపప్పు వేసుకోండి. ఆ తర్వాత అది వేగిన తర్వాత ఒక 2 స్పూన్ల ధనియాలు వేసుకోండి. ఇవన్నీ కలర్ చేంజ్ అయ్యేరాక వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి. అది గూడా మంచిగా ఫ్రై అయితది. జీలకర్ర వేసినంక ఒక్క 1 మినిట్ ఉంచితే అది సరిపోతది. ఆ హీట్‌కన్నది అది ఫ్రై అయితది. నెక్స్ట్ అదంతా ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. నెక్స్ట్ ఆయిల్ అవసరం లేదు. అందులోనే ఒక 4 స్పూన్స్ పల్లీలు యాడ్ జేసుకోండి. ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్న పల్లీలేం గాదు. టేస్ట్ మంచిగానే ఉంటది. ఆ తర్వాత అందులోనే ఒక 2 స్పూన్ల నువ్వులు యాడ్ జేసుకోండి. ఇదంతా కరెక్ట్ మెజర్‌మెంట్స్ అనేం గాదు. పక్కా కొలతలని నేను జెప్పను. జస్ట్ కొలతలు ఇవి గంతే. ఈ క్వాంటిటీ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతదన్నట్టు. ఇవి గూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అన్నీ ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్‌లోనే జేసుకోండి. అంటే స్లో టు మీడియం ఫ్లేమ్ అంతే. హై ఫ్లేమ్‌లో పెడితే ఇక్కడున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ మాడిపోయేవే. అట్లా మాడిపోతే ఈ పొడి టేస్ట్ అన్నది అస్సలు మంచిగుండదు. ఇక నెక్స్ట్ అవిటిని కూడా అదే ప్లేట్‌లోకి తీసుకొని, నెక్స్ట్ కొద్దిగా ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి. వేసుకొని మన వెల్లిపాయలు పొట్టు తీసేసుకోండి. లేకపోతే ఆ పొట్టుతో సహా అట్లనే వేయించుకోండి. ఈ వెల్లిపాయలు ఎక్కువ అంటే ఇష్టమున్న వాళ్ళైతే ఇంకొన్ని ఎక్కువగానే ఏసుకోండి. నాకైతే మస్తు ఇష్టం వెల్లిపాయలు. ఎందులోనైనా గానీ చాలా ఎక్కువగా యాడ్ చేస్తా. నెక్స్ట్ అందులోనే అంటే క్వాంటిటీకి సరిపడినన్ని ఎండుమిరపకాయలు గూడా వేయించుకోండి. ఇంత అని చెప్పను ఎండుమిరపకాయలు. ఎంత అంటే కొన్ని కారం ఉన్నవుంటవి. కొన్ని స్పైసెస్ తక్కువున్న మిరపకాయలుంటవి. సో, మీరు చూసుకొని యాడ్ జేసుకోండి. అందులోనే కొద్దిగా చింతపండేసుకోండి. అది మాత్రం ఆప్షనల్. కాపోతే యేసుకుంటే కొంచెం టేస్ట్ వత్తదన్నట్టు ఆ పొడికి. అవన్నీ వేగిన తర్వాత మంచిగా వాటిని గూడా అదే ప్లేట్‌లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాతనైతే మునగాకునును, కారప్పొడి ఇవి రెండిటిని కలిపి ఆయిల్ అవసరం లేదు. మంచిగా అట్లనే క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఆల్రెడీ అవి గిట్ల అంటే పొడిలాగా అయితది ఎండింది గాబట్టి, మామూలుగా ఒక 5 మినిట్స్ అటు ఇటు మాడకుండా దూరగా వేయించుకున్న తర్వాత అయిటిని గూడా పక్కకు పెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఈ పొడులన్నీ మంచిగా చల్లారబెట్టుకోండి. అంటే మామూలుగా మనము వేయించుకున్నవి ఇవన్నీ చల్లారబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని అవన్నీ అందులో యాడ్ చేసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకోండి. బాగా ఎక్కువ వేసుకోకండి. ఎందుకంటే ఆ పొడిని జూస్తే ఎక్కువ అనిపిస్తది. అంటే ఐ మీన్ మునగాకు. మళ్ళీ అది మిక్సీ పట్టేసరికి కొంచెమే అయితది. మనం ఉప్పు కొంచెం ఎక్కువేసుకున్నాం అనుకోండి అంత ఇసమైపోతది. అట్లా చూసి క్వాంటిటీ యాడ్ జేసుకోండి. ఆ తర్వాతనైతే మంచిగా మిక్సీకి వేసుకోండి.
ఇట్లా మెత్తటి పౌడర్‌లాగా అయితది. అంటే బరక బరకగా ఉంటది. వీటిని ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ ఇంకో చేసుకోండి. విషయము ఆకుకూరలల్ల రారాజోవరంటే ఈ మునగాకనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇది అన్ని ఆకుల్లో కల్లా ఈ బెస్ట్ ఆకంట. నేను మామూలుగా తెలుసుకున్న దీని గురించి ఇన్ఫర్మేషన్ కొంచెమైనా ఇవ్వాలే. ఇస్తేనే కదా యూజ్ అయితది. అంటే అదేదైనా ప్రిపేర్ చేసుకోవాలంటే దాని యూజెస్ గూడా కొంచెం తెలిస్తే మనం ఇంకొంచెం ఎక్కువ యూజ్ చేయగలుగుతాం గదా! అందుకని తెలుసుకొనే చెప్తన్నా. తర్వాత మునగాకును కూడా పౌడర్ చేసుకోండి. అండ్ మీకింకో విషయం జెప్పాలంటే ఇది మన హార్ట్ స్ట్రోక్ రావడానికి మెయిన్‌గా బ్లాక్స్ ఏర్పడతాయి గదా! అవెట్లా ఏర్పడతాయి? మా సైడ్స్‌కి ఫ్యాట్ ఎక్కువ అవ్వడం వల్ల బ్లాక్స్ అయితాయి. సో, ఈ ఫ్యాట్‌ని కరిగించే అంత శక్తి ఈ మునగాకుకుంటదన్నట్టు. అంటే అండ్ మళ్ళా మన షుగర్ వాళ్ళకి బ్లడ్‌లో షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉంచడానికి, మన హెయిర్ స్ట్రాంగ్‌గా ఉండడానికి, బోన్స్ స్ట్రాంగ్‌గా ఉండడానికి, మంచి కాల్షియంనిస్తది. జీర్ణక్రియ అంటే మన డైజెషన్ సిస్టమ్ కరెక్ట్‌గా పనిజేయడానికి అన్నిటికి ఎవ్రీథింగ్‌కి ఈ మునగాకైతే మస్తు పనిచేస్తది. అంటే మన లెగ్స్ దగ్గర, జాయింట్స్ దగ్గర ఎప్పుడన్నా మనకు విరుగుతాయి గదా! బోన్స్. అలాంటి టైంలో గూడా ఈ మునగాకుతోని ప్రతిరోజు తినడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి. కాకపోతే ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఏంటంటే హీట్ చేస్తది బాడీ అన్నది. సో, మనకు దాని ఆల్టర్‌నేట్‌గా మనం కూల్ చేసుకోవాలి. పెరుగు లాంటివి, సబ్జా సీడ్స్ లాంటివి యూజ్ చేయాలన్నట్టు. తర్వాత ఈ మునగాకును గూడా మొత్తము పౌడర్ చేసుకొని రెండిటిని మిక్స్ చేసుకొని మళ్ళొకసారి మిక్సీకి వేసుకోండి. మంచి ఈవెన్‌గా కలిసిపోతదన్నట్టు అట్లా వేసుకుంటే. మిక్సీ పట్టిన వెంటనే ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకోకండి. కొంచెం కూల్ అవ్వాలి. అయిన తర్వాత కంటైనర్‌లో స్టోర్ చేసుకోండి. ఇక పిల్లలైనా, పెద్దలైనా తప్పకుండా ఏదో ఒక రూపంలో తినడానికైతే ట్రై చేయండి. మనకి ఎక్కువ దొరకకున్నా గాని దొరికినప్పుడైతే వదిలిపెట్టకండి. దీన్ని చట్నీలు చేసుకోవచ్చు. మంచి చపాతీలలో యాడ్ చేసుకోవచ్చు. జ్యూస్ చేసి లేకపోతే జ్యూస్ టైప్‌లో తాగొచ్చు. ఈ విధంగా కారప్పొడి చేసుకోవచ్చు. ప్లెయిన్ పొడి చేసుకోవచ్చు. అన్ని విధాలుగా పప్పు చేసుకోవచ్చు. ఇష్టం ఉన్నది చేసుకొని తప్పకుండానైతే తినండి. ఇక నేను కూడా నా డైట్‌లో కంపల్సరీ ఇదైతే యాడ్ చేసుకుంటున్నా. వీడియో చివరి వరకు చూసారు. వీడియోకైతే ఒక్క లైక్ తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్.